హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక లక్ష్మి అయితే మిత్రను సరియు వాళ్ళు చేస్తున్న హోలీ సెలబ్రేషన్స్కి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు అంతలా చెప్తున్నావు కాబట్టి తప్పకుండా వెళ్తాను లక్ష్మి అని చెప్పేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు. కానీ ఒకే ఒకటి, అమ్మ ఏమో ఈవినింగ్ కల్లా వచ్చేస్తాననింది. మామ్ వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు లక్ష్మి అని అనగానే, అయ్యో మిత్ర గారు, అత్తయ్య గారు వస్తాననింది ఈవినింగ్ కల్లా, కానీ మనం సెలబ్రేషన్స్ చేసుకొని మీరు ఆ పాటికే వచ్చేస్తారులేండి, మీరు వెళ్ళండి అని అనగానే, సరే అయితే అని చెప్పేసేసి మార్నింగే రెడీ అయ్యి మనీషాని తీసుకొని సరియు వాళ్ళ హోలీ సెలబ్రేషన్స్కి అయితే మిత్ర చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరియు, ఇది నాకు లాస్ట్ ఛాన్స్, మిత్ర చేత తాళి కట్టించుకోవటానికి నేను చెప్పినట్టుగా అంతా రెడీ చేసి పెట్టావు కదూ అని అనగానే, అంతా రెడీనే అని చెప్పి అనగానే, సరే అయితే ఇక లెట్స్ గో పార్టీ అని అంటూ ఉండగా కార్ ఆగుతుంది. లక్ష్మి వాళ్ళు మొత్తం వివేక్, జాను వాళ్ళు అందరూ కూడా రానే వస్తారు. ఇక వెంటనే అందరూ కూడా రావటంతో ఇక ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే లక్ష్మి, అనుకున్న టైంకి వచ్చేసారు లక్ష్మి, త్వరగా రండి రండి అని చెప్పేసి మిత్ర వాళ్ళని దగ్గరుండి తీసుకుని రావటంతో లక్ష్మి ఏంటిదంతా కూడా అని అనగానే, నీతో పాటు మనీషా మిత్రగారిని పంపించానంటే మిత్రగారు నాతో ఒక ప్రామిస్ చేయించుకున్నారు, నువ్వు తప్పకుండా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని రావాలి అని చెప్పేసేసి, సో మిత్రగారికి మాట ఇచ్చాం కాబట్టి నీతో మిత్రగారిని పంపించి ఆ తర్వాత మేము వచ్చాం అని చెప్పేసి అనగానే, ఇప్పుడు లక్ష్మి వాళ్ళు ఉండగా నేనెలా ఇక మిత్ర చేత తాళి కట్టించుకోవాలి అని చెప్పేసి మనీషా ఎన్నో అనుకుంటూ ఉంటుంది. అయితే ఈ లోపల సరియు మైక్ పట్టుకొని, ఈరోజు మన ప్రాబ్లమ్స్ని, బిజినెస్లో ఉన్న ఒడిదుడుకులని అన్నిటినీ కూడా పక్కన పెట్టేసేసి హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం, ఇక అందరం కూడా చిన్నపిల్లలం అయిపోయి ఒకరికి ఒకరం మనం రంగులు పూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే సరియు మైక్లో చెప్తూ ఉంటుంది. ఇలా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఉంటే మిత్ర వచ్చేసేసి ఇక మైక్ తీసుకొని, నా అందమైన రంగుల ప్రపంచం నా లక్ష్మి, నా భార్య నా జీవితంలోకి వచ్చిన తర్వాతే అందమైన రంగుల ప్రపంచాన్ని ఏంటో చూశాను. ఈరోజు హోలీ పండుగ, అందరూ రంగురంగుల రంగులను అయితే ఒకరికొకరు పూసుకుంటూ ఉంటారు, కానీ లక్ష్మి నా పక్కన ఉంటే ప్రతిరోజు కూడా రంగుల ప్రపంచం నా పక్కనే ఉంటుంది అని చెప్పేసి లక్ష్మి గొప్పతనాన్ని మరొకసారి అందరి ముందు ప్రేమని చాటి చెప్పడం అయితే జరుగుతుంది. ఇదంతా చూస్తున్న మనీషా సరియు ఒకరికొకరు, ఏంటి ఇదంతా కూడా మిత్ర లక్ష్మిని ప్రేమిస్తున్నానని చెప్పటానికని నెరేం చేశాను అని చెప్పేసి అనగానే, సరే అయితే ఈ మాటలతో ఏముందిలే, కానీ నువ్వు నేను చెప్పిన పౌడర్స్ అన్నిటిని కూడా రెడీ చేసేసే, ఈ లోపల లక్ష్మికి చిన్న జలక్కిస్తా, మిత్ర ఐ లవ్ యూ, నా భార్య అది ఇది అనటం పాపం గాలిలో తేలుతున్నట్టుంది బిడ్డ, ఈ లోపల నువ్వన్నీ రెడీ చేయి, లక్ష్మికి చిన్న జలక్కిచ్చేసి వస్తా అని చెప్పేసేసి, ఏంటి లక్ష్మి, మిత్ర నిన్ను ప్రేమతో మనసు విప్పి మాట్లాడేసరికి భూమి మీద ఉండలేకపోతున్నట్టున్నావే అని అనగానే, మనీషా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, సరే అయితే అవన్నీ పక్కన పెట్టేసేయి, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో నీకు తెలుసా లక్ష్మి? అవును, మిత్ర నన్ను ముందు ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, ఇప్పుడు ఒకవేళ మిత్ర చాలా రోజుల తర్వాత నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడే అనుకో, ముందు నేను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను అక్క అని పిలుస్తావా, లేకపోతే మిత్ర ముందు నీ మెడలో తాలిబొట్టు కట్టాడు కాబట్టి నిన్ను నేను అక్క అని పిలవాలా అని చెప్పేసి అంటూనే ఒక చిన్న పాకెట్లో నుంచి మొత్తానికి తాలిబొట్టినైతే చూపిస్తుంది. ఏంటి లక్ష్మి, షాక్ అయిపోతున్నావా? ఈ తాలిబొట్టు మిత్ర చేత కట్టించుకుందామని తీసుకొని వచ్చాను. అఫ్కోర్స్ నువ్వు లేకోకుండా మిత్ర నా మెడలో ముడుముళ్ళు వేస్తే కిక్కేముంటుంది చెప్పు, నువ్వు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసావు కాబట్టి నీ సమక్షంలోనే మిత్ర చేత నేను తాలిబొట్టు కట్టించుకుంటున్నాను. ఇక నీకు ఎటువంటి దారులు లేవు లక్ష్మి. ఇక ఏం చేయాలి అంటే, మిత్ర నా మెడలో ముడుముళ్ళు వేస్తున్నప్పుడు ఇక అక్షింతలు వేసి ఆశీర్వదించి రేపన్న రోజు పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవటం తప్ప నువ్వు ఏమీ చేయలేవు. కాబట్టి ఈరోజు మిత్ర చేత నేను తాళి కట్టించుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక లక్ష్మికైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మనీషా. అది చూసిన తర్వాత లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి నోట మాట రావటం లేదా? ఇంకాసేపట్లో నా మెడలో ఉన్న మంగళ్యం చూస్తే ఇక నీ పరిస్థితి ఏమవుతుందో ఏంటో పాపం అని చెప్పేసేసి, అక్కడ సరియు దగ్గరకు వెళ్ళి పౌడర్ తీసుకోవాలి, ఆ పౌడర్ తాగితే మిత్ర తప్పకుండా మత్తులో నేను ఏం చెప్తే అది చేస్తాడు అని చెప్పేసేసి సరియు దగ్గరకైతే వెళ్ళిపోతుంది. ఇలా అందరూ కూడా హ్యాపీగా ఎవరి ఫంక్షన్లో వాళ్ళు
కూల్ డ్రింకులు తాగుతూ రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. జాను రా మనం కూడా ఎంజాయ్ చేద్దాం అని అనగానే లక్ష్మి అంటుంది, జాను రాదు వివేక్, నువ్వే ఎంజాయ్ చేయి అని చెప్పేసి జానుకి కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్పటం అయితే జరుగుతుంది. ఇక మొత్తానికి కూడా సరియు దగ్గర ఉన్న కొన్ని పౌడర్ ప్యాకెట్స్ని మన మనీషా అయితే తీసుకోవటం జరుగుతుంది. మనీషా తీసుకున్న తర్వాత ఇక వాటిని మిత్రతో పాటు మిత్ర తాగుతున్న డ్రింకులో కలిపేసేసి మిత్ర చేత తాళి కట్టించుకోవటం కోసం ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉండగా ఇక వెంటనే మనీషా దగ్గరికి వెళ్ళి, ఇక లక్ష్మి అయితే నీతో ఈరోజు మిత్రగారు తాళి కట్టరు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎందుకనో నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది, నా మంగళసూత్రాలు ఇక నాకు మాత్రమే సొంతం అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటే, పాపం ఇక ఓడిపోయిన వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక ఇలానే మాట్లాడతారు లక్ష్మి అని చెప్పేసి మనీషా అయితే అంటూ ఉంటుంది. అయితే ఇక ఈ లోపల సరియు వాళ్ళు పౌడర్స్ మార్చుకోవటం ఇదంతా కూడా లక్ష్మి చూసి పోలీసులకైతే కంప్లైంట్ ఇస్తుంది. పోలీసులు అక్కడికి వచ్చి ఇక్కడ ఎవరో కొన్ని మాదక ద్రవ్యాలను యూజ్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ప్రతి ఒక్కరిని బ్యాగ్స్ని చెక్ చేయాలి అని చెప్పేసి మొత్తం చెక్ చేయంగానే చివరాఖరికి ఫంక్షన్ మొత్తంలోనూ కూడా అవి సరియు దగ్గర మరో పక్క మనీషా దగ్గర మాత్రమే కనిపిస్తాయి. ఒక్కసారిగా మనీషా సరియు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇవి మాకు ఎలా వచ్చాయో మాకు తెలియదు సార్ అని చెప్పేసి సరియు అంటూ ఉంటే, అవి ఎలా వచ్చాయి అన్నది పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాకప్లో వేసిన తర్వాత మీలాంటి వాళ్ళ సమాధానం ఎలా వస్తుందో మాకు బాగా తెలుసు అని చెప్పేసి అనగానే లక్ష్మి అంటుంది, మనీషా ఎలా కొట్టాను నీకు దెబ్బ అని చెప్పేసి అనగానే లక్ష్మి, నన్నే అడ్డు చేస్తావా, మిత్ర చేత తాళి కట్టించుకుందాం అనుకుంటే నన్ను జైలుకు పంపిస్తావా, దేవయాని ఆంటీ అని అనగానే, ఎందుకు మనీషా చెవి కోసిన మేకలాగా అలా అరుస్తున్నావు, ఇందాక ఫంక్షన్లో నాతో మాట్లాడుకోకుండా సరియు పాటు వెళ్ళిపోయావు, ఇప్పుడు నీవు జైలుకి వెళ్తున్నావనేసరికి నేను కావలసి వచ్చానా అని అనగానే, అబ్బా అది కాదాంటీ, నేను చెప్పేది వినండి అని అనగానే, మేడం మీరేమనుంటే మాట్లాడుకుని తర్వాత ముందు మాతో రండి అని అనగానే, నాకు ఒక ½ టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ అని చెప్పేసి మనీషా అయితే వేడుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే దేవయానితోటి, ఆంటీ ఇదంతా కూడా ఇక నీ కొడుకు ఆడుతున్న నాటకం, జానుకి పిల్లలు పుట్టరా ఆంటీ, వివేక్ కావాలని తనకే లోపం ఉందన్నట్టు చెప్పుకున్నాడా ఆంటీ అని అనగానే, దేవయాని మనీషా జైలుకు వెళ్తున్నావని నీకేమైనా మతిపోయిందా, నా కొడుకులో లోపం ఉందని సర్టిఫికెట్స్ కూడా చూశాను, ఇప్పుడు కొత్తగానో జానులో లోపం అంటున్నావేంటి అని అనగానే ఇక వెంటనే వివేక్ని అడగండి, జానుని అడగండి, ఒట్టు వేయండి అని అనగానే ఇక వెంటనే జాను దగ్గరికి వెళ్ళి ఒట్టు అయితే వేయించుకుంటుంది. అప్పుడు జాను, అత్తయ్య గారు డాక్టర్ చెప్పింది నిజమే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా దేవయాని అయిపోయింది, ఇక నీతో ఈ రోజుతో నా కొడుకుకి ఉన్న సంబంధం తెగిపోయింది, నా కొడుకుకి 2 రోజుల్లో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అనగానే, మీరు అంత తొందరపడక్కర్లేదు చిన్నత్తయ్య గారు, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు కాబట్టే ఆ దేవుడు అనేవాడు జాను కడుపుని పండించాడు అని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే అవును, ఇక్కడికి వచ్చే ముందుకే జానుకి వామిటింగ్స్ అయినాయి, మధ్యలో కారాపమని చెప్పేసి క్లీనింగ్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అన్నారు, అందుకనే వచ్చిన కానించి జాను ముఖానికి కొంచెం రంగు కూడా అంటుకోకుండా రెస్ట్ మీద కూర్చుంది అని అనగానే, అబద్ధం ఆంటీ అబద్ధం, ఇవంతా కూడా అబద్ధం అని అంటూ ఉంటే, సరే అయితే డాక్టర్ని పిలిపిద్దాం అని చెప్పేసి డాక్టర్ని అయితే పిలిపిస్తారు. డాక్టర్ మనీషాని ఇక జానుని చెక్ చేసి ఎస్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే దేవయాని వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంలో అక్కడికి వచ్చిన అరవింద, లక్ష్మి నీ చెల్లెలు ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసి చాలా సంతోషంగా ఉన్నావు, డాక్టర్ గారిని అలా ఉత్తిగానే పంపించేస్తావా ఏంటి, పక్కనే మనీషా ఉంది కదా, మనీషాని కూడా చెక్ చేస్తే సరిపోతుంది కదా అని అరవింద అనగానే ఇక వెంటనే అత్తయ్య గారు అని చెప్పేసి అందరూ కూడా అరవిందను పలకరిస్తూ ఉంటే, డాక్టర్ గారు ఎలాగో వచ్చారు కదా కొంచెం మనీషాని కూడా చెక్ చేయండి అని అనగానే మనీషా ఫస్ట్ నరం చూసి స్టెథోస్కోప్ పెట్టిన తర్వాతే షీఈ్ నాట్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్పేస్తారు. ఇక వెంటనే మిత్ర విన్నావా అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే అదేంటి మనీషా ప్రెగ్నెంట్ కదూ అని అనగానే, నో తిను ప్రెగ్నెంట్ కానే కాదు అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తారు. ఇక వెంటనే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, వివేక్ డాక్టర్ గారిని పంపించు అని అనగానే, అలాగే పెద్దమ్మ అని చెప్పేసి వివేక్ అయితే డాక్టర్ గారికి మనీ ఇచ్చి పంపించేస్తాడు. ఆ తర్వాత ఏంటి మిత్ర, మనీషా
నాటకం ఆడుతుంది. ఇప్పుడైనా నీకు నిజం తెలిసిందా? అసలు ఈరోజు ఏదో పౌడర్ కేసులో దొరికింది కదా, ఆ రోజు అలాంటి పౌడర్ని తాగిపిచ్చి ఏదో మత్తులో తప్పు జరిగిపోయింది అనుకుంది. నిజానికి ఆ రోజు ఏమీ జరగలేదు. జరగకపోయినా జరిగినట్టు క్రియేట్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెంట్ అని నాటకమాడి నిన్ను పెళ్లి చేసుకోవటం కోసం ఇదంతా మనీషా ఆడిన నాటకం అని అనగానే ఒక్కసారిగా మిత్ర మనీషా అని కోపంతో వెళ్ళి చంప పగలగొట్టాలనుకుంటూ ఉండగా, మిత్ర ఆగరా, అంత ఆవేశమేంటి? మనీషా ఆడిన ఒక్క విషయం చెప్తేనే నువ్విలా బ్లాస్ట్ అవుతున్నావే, అలా అయితే నీకు పూర్తి వృత్తాంతమంతా కూడా తెలియాలి కదా. ఎన్నెన్ని కుట్రలు ఎన్నెన్ని మోసాలు చేసిందని చెప్పేసి ఫుల్లుగా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎన్నెన్ని కుట్రలు చేసిందో, కవల పిల్లలను చెప్పినా తెలియకపోయినట్టు భాస్కర్ని కిడ్నాప్ చేయటం, లక్ష్మిని అడ్డు పెట్టుకొని ఇంటి నుంచి బయటకు పంపించేసి అరవిందను జైలుకు పంపిస్తానని బ్లాక్మెయిల్ చేయటం, ఇలా ప్రతిదీ కూడా నిజాన్ని బయట పెడతారు. పాపం పండింది కాబట్టే మాదక ద్రవ్యాల కేసులో మనం ఏమీ చేయకపోయినా మన చేతికి మట్టంటుకోకుండా ఈరోజు మనీషా చావు దెబ్బ కొట్టుకుంది. కర్మ అనేది రిటర్న్ అవుతుంది. ఒకరిని మోసం చేస్తే ఇప్పుడు దేవుడనేవాడు కటకటాల పాడు చేస్తున్నాడు మనీషాని. కాబట్టి ఇటువంటి ఆడవాళ్లకు మనం ఎటువంటి శిక్ష వెయ్యక్కర్లేదు నాన్న. ఇదిగో పోలీసులు తీసుకుని వెళ్తున్నారు కదా, ఆ శిక్ష చాలు అని చెప్పేసేసి, చూడు సరియు, నువ్వు మంచిదానివైనా బిజినెస్లో తిన్నగా ఎదుర్కోవాలి, కానీ మనీషా లాంటి వాళ్ళతో చేతులు కలపటం మూలన ఇప్పుడు చివరాఖరకు తన కారణం చేత నీ బ్యాగ్లో కూడా దొరకటం చేత ఇప్పుడు నువ్వు కూడా జైలు పాలు వెళ్తున్నావు. వెళ్ళండి, ఇద్దరు కూడా ఒకే జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెట్టుకోండి అని చెప్పేసేసి ఇద్దరిని జైలుకైతే పంపిస్తారు. మామ్, నువ్వు టైంకి వచ్చావు కాబట్టి సరిపోయింది మామ్ అని చెప్పేసి అనగానే, నేను వచ్చేదేముంది, లక్ష్మి కూడా చూపించేది. లక్ష్మిని జానుకి పిల్లలు పుట్టరనే అవకాశాన్ని అడ్డుగా పెట్టుకొని నిన్ను పెళ్లి కూడా చేసుకోవాలని మంగళసూత్రం కూడా తెచ్చుకుంది. కానీ లక్ష్మి దేవుడున్నాడు కాబట్టి జాను కడుపు పండించి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపారు. తర్వాత నేను వచ్చాను అని చెప్పేసేసి అనగానే, అక్క నువ్వు రావటం జాను నెలతప్పటం మాకు చాలా సంతోషంగా ఉందక్క. ఇంతకాలం ఏమైపోయావక్క అని అనగానే, కుంభమేళాలో మిత్రకు గండాలు వస్తూ ఉంటాయి కదా దేవయ్య అని దీక్షితులు గారు చెప్పారు. ఏ ఒక్కరికి చెప్పా పెట్టుకోకుండా ఇక రహస్యంగా కుంభమేళాకి వెళ్ళి మిత్ర పేరు మీద అభిషేకాలు పూజలు తప్పకుండా చేపిస్తే ఇక ఎప్పటికీ కూడా గండాలు రావు, అంతా కూడా గండాలు పాపాలు పటా పంచులైపోతాయని చెప్పడంతో ఇక మొత్తానికి పూజ చేసుకుని వచ్చాను. ఇక మిత్ర గురించి మనం ఎవ్వరం కూడా భయపడక్కర్లేదు. వాడు బయటకు వెళ్తే ఏం ప్రమాదం వస్తుందో, ఊరు దాటి వెళితే ఇంకేం జరుగుతుందని ఇంతవరకు ఎంతగానో భయపడుతూ ఉండేవాళ్ళం. నా కోడలు లక్ష్మి ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ కొడుకుని కాపాడుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు మిత్రకు ఎటువంటి గండాలు లేవు కాబట్టి మిత్ర, లక్ష్మి వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసేసి అనుకుంటూ ఇంటికైతే వెళ్తారు. ఇంటి నుంచి ఇంటికి వెళ్ళంగానే పిల్లలైతే స్కూల్ నుంచి రావటంతో లక్కీ, జున్ను కవల పిల్లలు చక్కగా సంతోషంగా వస్తున్నారు. ఆ మనీషా మనకు కూడా విషయం తెలియకోకుండా చేసింది అని అనగానే అమాంతం మిత్ర లక్కీ పాపని ఎత్తుకొని, అమ్మ లక్కీ లక్కీ అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా, మిత్ర నీకో విషయం చెప్పంటావా, ఈ ప్రపంచంలో కన్న కూతుర్ని కన్న తండ్రి దత్తత తీసుకునే వాళ్ళను బహుశా నువ్వు ఒక్కడవే అయ్యుంటావు అని చెప్పేసి అనగానే, ఏదైతే ఏమైంది మా, నా దేవుడు కనీసం కొడుకుని దూరం చేశాడు, కూతుని కూడా దూరం చేస్తే నేను ఏమైపోయేవాణ్ణి, అందుకోసమే నా లక్కీని నాకు దగ్గర చేశాడు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే, ఏంట్రా జున్ను అలా చూస్తున్నావు, నువ్వెప్పుడు అనుమానంతో ఉండేవాడివి కదరా, నువ్వు పుట్టినప్పుడు పెద్ద వర్షం పుట్టింది, జున్ను లక్కీ పుట్టినప్పుడు కూడా పెద్ద వర్షం పుట్టింది, ఇద్దరు కూడా ఒకే ప్లేస్లో పుట్టారు, ఇలా చాలా వరకు అనుకునేవాళ్ళు కదా, కానీ మీరిద్దరూ కవల పిల్లలరా అని చెప్పేసి అనగానే, అంటే లక్ష్మీ అమ్మ నిజంగానే నా అమ్మ, లక్ష్మీ అమ్మ నా కన్న తల్ల అని చెప్పేసి లక్కీ, జున్ను ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రకంగా అందరూ కూడా ఎంతో సంతోషంతో అయితే ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఇక మనీషా జైలుకి వెళ్ళింది కదా, మరి జైలుకి వెళ్ళిన తర్వాత మనీషా మళ్ళీ ఈ కుటుంబం మీద ఏదైనా కక్ష సాధింపు చర్యలు చేయబోతుందా, అదంతా కూడా రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.